ప్రేమ పేరుతో మోసపోయిన యువతి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్ కేంద్రంలోని పాలమాకులలో ఘటన చోటు చేసుకుంది. క్లూస్ టీంలో హోంగార్డ్ గా పనిచేస్తున్న మధుసూదన్ కు పోలీస్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న మౌనికతో గత కొన్ని సంవత్సరాల క్రితం పరిచయమైంది. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి శారీరక సంబంధాలకు దారితీసింది. చివరకు ఆమె గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలని కోరింది. దీంతో మౌనికను ఎలాగైనా అడ్డు తొలగించాలనుకున్నాడు హోంగార్డు మధుసూదన్. పాలమాకుల్లో ఉంటున్న ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లి అబార్షన్ చేయించగా మౌనికకు తీవ్ర రక్తస్రావమైంది. పరిస్థితి విషమించడంతో జయ హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే బాధితురాలు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ప్రేమ పేరుతో మోసపోయి మరణించిన యువతికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రేమ పేరుతో మోసపోయినటువంటి ఓ యువతి గర్భం దాల్చి ఆ గర్భాన్ని తీయించుకున్నటువంటి క్రమంలో ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన శంషాబాద్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో యువతి పలుమార్లు అఘాయిత్యం చేశాడు ఓ కేటుగాడు. అలాగే ఆ తర్వాత ఆమె గర్భం దాల్చడంతో బలవంతంగా ఆమెను పురమాయించి దీనికి సంబంధించి అబార్షన్ చేయాలన్నటువంటి ఒత్తిడి చేయడంతో ఆమె అబార్షన్ చేయించుకున్నటువంటి సమయంలోనే ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. ఆమెను అమ్మను చేసి అనంతలోకాలకు పంపించాడు సాయి అనేటువంటి వ్యక్తిగా తెలుస్తోంది. శంషాబాద్ లో ఈ యొక్క దారుణ ఘటన అనేది చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ముచింతల గ్రామానికి చెందినటువంటి మధుసూదన్ అనేటువంటి వ్యక్తి శంషాబాద్ జోన్ క్లూస్ టీమ్ లో హోంగార్డ్ గా పనిచేస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాల క్రితం బాధితురాలు మౌనిక పోలీస్ కానిస్టేబుల్ గా ప్రిపేర్ అవుతుండగా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి శారీరక సంబంధాలకు దారితీసింది. ఇక ఇంతలోనే కొంతకాలం గడిచిన తర్వాత ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మబలకడంతో ఆమె సైతం ఆ పెళ్లి చేసుకుంటాడనేటువంటి ఆలోచన చేసింది. ఈ క్రమంలోనే ఆమె పైన పలుసార్లు బలవంతంగా శారీరకంగా ఆమెను కలవటం జరిగింది. ఈ క్రమంలోనే ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం మౌనిక మధుసూదన్ కు చెప్పి అతను త్వరగా పెళ్లి చేసుకోవాలన్నటువంటి విషయాన్ని అతను ముందు ఉంచడంతో అమ్మాయిని ఎలాగైనా సరే అడ్డు తొలగించుకోవాలన్నటువంటి చెడు ఆలోచనను మనసులోకి తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఆమెకు గర్భం దాల్చిందన్నటువంటి విషయం తెలిసిన తర్వాత అబార్షన్ చేయించాలంటూ కూడా ఆ రకమైనటువంటి ఆలోచన చేశాడు. ఇక పాలమాకుల్లో ఉంటున్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ పద్మజ వద్దకు మౌనికను తీసుకుని వెళ్లి అబార్షన్ చేయాలి అన్నటువంటి విషయాన్ని తెలియజేశాడు. ఇక ఈ క్రమంలోనే అతను వచ్చి చెప్పిన తర్వాత మౌనికను తీసుకుని వచ్చిన తర్వాత ఆర్ఎంపీ డాక్టర్ పద్మజ సైతం ఆమెకు అబార్షన్ చేయాలన్నటువంటి నిర్ణయం తీసుకొని ఆ పనికి పూనుకున్న సందర్భంలోనే ఆ అబార్షన్ కాస్త వికటించి తీవ్ర రక్తస్రావం అయింది. ఆర్ఎంపీ డాక్టర్ పద్మజ పాలమాకుల నుండి కాటేదారులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి మౌనికను తీవ్ర రక్తస్రావం జరుగుతున్నటువంటి మౌనికను షిఫ్ట్ చేశారు డాక్టర్లు. కానీ అప్పటికే పరిస్థితి అనేది చాలా విషమించింది అన్నటువంటి చెప్పడంతో వెంటనే పక్కనే ఉన్నటువంటి మరొక హాస్పిటల్ జై హాస్పిటల్ కు తరలించడం జరిగింది. ఇక ఆమె వెంట ఉన్నటువంటి ప్రియుడు మధుసూదన్ జై హాస్పిటల్లో చికిత్స చేస్తున్నటువంటి పరిస్థితి విషమించి పూర్తిగా చేయి దాడిపోయినటువంటి అవకాశం ఉందన్నటువంటి విషయం తెలిసిన తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. కానీ అప్పటికే తీవ్ర రక్తస్రావం అవుతున్నటువంటి బాధితురాలు మౌనిక హాస్పిటల్లోనే మృతి చెందింది. ఇక మౌనిక సెల్ నుంచి తల్లికి ఫోన్ చేసి ఆమె పరిస్థితి విషమించింది అని ఫోన్ లోనే చెప్పడంతో హుటాహుటిన ఆమె తల్లి ఆసుపత్రికి చేరుకుంది. ప్రస్తుతం ఆ ఇన్సిడెంట్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో హాస్పిటల్ కు చేరుకున్న తర్వాత ఏం జరిగిందని చూసినప్పుడు అప్పటికే కూతురు చనిపోయిందనేటువంటి విషయం తెలుసుకున్న తల్లి ఒక్కసారిగా బాధతో కన్నీరు మున్నీరుగా వెలిపించింది. ఇంకా అక్కడే ఉన్నటువంటి మధుసూదన్ మా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం జరిగింది అని ఆ తల్లికి చెప్పి ఆ తర్వాత కోపోద్రిక్తురాలైనటువంటి తల్లిని మభ్యపెట్టేందుకు కొంత డబ్బు ఆశ చూపించినటువంటి ప్రయత్నం కూడా చేశారు. కానీ తన కూతురుకు జరిగినటువంటి ఈ ఘటన మరొకరికి జరగకూడదన్నటువంటి సంకల్పంతో మృతురాలి తల్లి శంషాబాద్ పోలీసులకు మధుసూదన్ పైన ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే హోంగార్డు మధుసూదన్ ను అదుపులోకి తీసుకుని ప్రస్తుతం శంషాబాద్ పోలీసులు విచారణ చేపట్టారు. ఇక ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఎవరైతే మౌనికకు అబార్షన్ చేయాలని పూనుకున్నటువంటి డాక్టర్ ఉన్నారు ఆర్ఎంపీ డాక్టర్ పద్మజ, ఈ విషయం తెలిసి
మౌనిక చనిపోయినటువంటి విషయం తెలిసిన తర్వాత ఆమె పరారైంది. ప్రస్తుతం ఆమె కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఇక మధుసూదన్ పైన SC/ST కేసు, అట్రాసిటీ కేసును నమోదు చేయడంతో పాటు రేప్ కేసు నమోదు చేసి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలించేందుకు కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మౌనిక మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు పోలీసులు. ప్రస్తుతం కేసు నమోదు చేసి ఒకవైపున అబార్షన్ చేసేందుకు రెడీ అయినటువంటి ఎక్కడైతే తీవ్ర రక్తస్రావం జరిగినటువంటి RMP డాక్టర్ పద్మజను పట్టుకునేందుకు కూడా గాలింపు చర్యలు చేపట్టడం జరుగుతుంది. మరోవైపున మధుసూదన్ ను కఠినంగా శిక్షించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. థ్యాంక్ యూ రత్న కుమార్. నకిలీ మద్యం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. A1 నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు ఇంట్లో సిట్ ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించారు. జనార్దన్ రావు అతని సోదరుడు జగన్మోహన్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. లావాదేవీలతో పాటు పలు కీలక అంశాలపై జనార్దన్ రావు కుటుంబ సభ్యులను అధికారులు విచారించారు. జనార్దన్ రావు నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్, పాస్వర్డ్ గురించి అధికారులు ఆరా తీశారు. ల్యాప్టాప్ లో కీలక ఆధారాలను సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. జనార్దన్ రావును సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. నకిలీ మద్యం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. A1 నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు ఇంట్లో సిట్ ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించారు. జనార్దన్ రావు అతడి సోదరుడు జగన్మోహన్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. లావాదేవీలతో పాటు పలు కీలక అంశాలపై జనార్దన్ రావు కుటుంబ సభ్యులను అధికారులు విచారించారు. జనార్దన్ రావు నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్, పాస్వర్డ్ గురించి అధికారులు ఆరా తీశారు. ల్యాప్టాప్ లో కీలక ఆధారాలను సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. జనార్దన్ రావును సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నకిలీ మద్యం కేసులో A1 నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు ఇంట్లో సోదాలు అయితే జరిగాయి. అక్కడ ఎలాంటి ఆధారాలను సేకరించారు? డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం కలకలం రేపినటువంటి నకిలీ మద్యం కేసుకు సంబంధించి విచారణ సిట్ అధికారుల బృందం వేగవంతం చేసినట్లు తెలుస్తా ఉంది. కేసు విచారణలో భాగంగా అంటే ప్రభుత్వం ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో సిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 15 రోజుల కల్లా ఒక నివేదిక ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి విచారణ చేపట్టేందుకు సిట్ అధికారులు పూర్తి స్థాయిలో మన వేగవంతం చేసినట్లు, అట్లాగే కేసు పూర్వపరాలను అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ సిట్ అధికారుల బృందం విచారణను మనం పరిశీలించినట్లయితే నిన్న రాత్రి ఈ కేసుకు సంబంధించి A1 నిందితుడు అయినటువంటి అద్దేపల్లి జనార్దన్ రావు, అట్లాగే అతని సోదరుడు జగన్మోహన్ రావు, వీళ్ళ ఇద్దరి ఇళ్లపై కూడా NTR జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి వీరిద్దరి ఇళ్లలో కూడా సిట్ అధికారులు అట్లాగే ఎక్సైజ్ అంటే స్థానిక పోలీసులు కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లో భాగంగా కుటుంబ సభ్యులను కూడా అనేక కీలక అంశాలకు సంబంధించి కూడా ఇరువురు కుటుంబ సభ్యులను కూడా సిట్ అధికారులు విచారించడం జరిగింది. అయితే సిట్ అధికారులు నిన్న రాత్రి వెళ్లేటప్పుడు ఒక వ్యక్తిని, అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని కూడా వీళ్ళ ఇంటికి తీసుకొని వెళ్లి ల్యాప్టాప్, అంటే జనార్దన్ రావు ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి ఒక ల్యాప్టాప్ ను కూడా సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తా ఉంది. ఆ ల్యాప్టాప్ తో పాటు సిట్ అధికారులు ఈ జనార్దన్ రావు అట్లాగే జగన్మోహన్ రావు ఇంటికి వచ్చి దానికి సంబంధించినటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో దానికోసం దాని వివరాలు తెలుసుకునేందుకు వీళ్ళని అడగడం జరిగింది నిన్న రాత్రి. అయితే పాస్వర్డ్ కు సంబంధించి వివరాలు వీళ్ళు అంటే కుటుంబ సభ్యులు ఏం చెప్పారనేది కూడా అధికారులు క్లారిటీ అనేది ఇవ్వకపోవడం, అట్లాగే దీనికి సంబంధించి పూర్తి అంటే
ల్యాప్టాప్ తో వచ్చిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు మొత్తం కూడా ఈ ల్యాప్టాప్ ద్వారానే జరిగినట్లయితే ఇప్పటికైతే సిట్ అధికారులు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. మరోవైపు జనార్దన్ రావు ఫోన్ ని రికవరీ చేయని నేపథ్యంలో కీలక ఆధారాలు మొత్తం కూడా దీనిపైనే ల్యాప్టాప్ లోనే ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన సిట్ అధికారులు దీని ల్యాప్టాప్ పైన ఎక్కువ ఫోకస్ చేసినట్లు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి విచారణ అంటే నిన్న రాత్రి సుమారు 2 గంటల పాటు సోదాలు చేయడం జరిగింది. ఇతర ఆధారాల కోసం ఇది కాకుండా మరి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అనే కోణంలో కూడా సోదాలు నిర్వహించారు. అయితే సోదాలు నిర్వహించేటప్పుడు ఇరువురు కుటుంబ సభ్యులు కూడా వాళ్ళకి అంటే అధికారులకి సపోర్ట్ చేయకపోవడం, అట్లాగే దీనికి సంబంధించినటువంటి పాస్వర్డ్ కూడా చెప్పారా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అనంతరం కూడా సిట్ అధికారులు అట్లాగే ఎక్సైజ్ అధికారులు కూడా 2 గంటల సోదాల తర్వాత కూడా అక్కడి నుంచి వెండి జరగడం జరిగింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఈ A1 జనార్దన్ రావు విచారణ అంతంత మాత్రంగానే జరిగినట్లు తెలుస్తా ఉంది. పూర్తి సమాచారం అతని నుంచి రాబట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా నిన్న విజయవాడ న్యాయస్థానంలో ఒక పిటిషన్ కూడా సిట్ అధికారులు వేయడం జరిగింది. ఈ పిటిషన్ నేపథ్యంలో ఈ విచారణ న్యాయమూర్తి ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది. ఈ రోజు మరి కాసేపట్లో ఈ కస్టడీ పిటిషన్ పై విచారణ జరగనుంది. 10 రోజుల పాటు A1 నిందితులైనటువంటి జనార్దన్ రావుని తమ కస్టడీకి ఇవ్వాలని కూడా ఆ పిటిషన్ లో సిట్ అధికారులు కూడా ఒక న్యాయమూర్తిని కోరడం జరిగింది. దీనికి సంబంధించి విచారణ జరిగిన నేపథ్యంలో మరి న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కూడా మనకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది. మరోవైపు జనార్దన్ కి సంబంధించినటువంటి న్యాయవాది కూడా ఈ బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా విచారణ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. మనం ఓవరాల్ గా చూసినట్లయితే ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే 23 మంది నిందితులను గుర్తించడం, వీరిలో దాదాపుగా కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మరికొంతమంది దీనికి సంబంధించి మరికొంతమంది కూడా రాజకీయ నాయకుల పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది. దీని మీద ఎక్కువగా సిట్ అధికారులు ఫోకస్ పెట్టినట్లుగా కూడా మనకి తెలుస్తా ఉంది. ఈ ల్యాప్టాప్ లో కనుక పాస్వర్డ్ ద్వారా ల్యాప్టాప్ కనుక ఓపెన్ అయితే పూర్తి స్థాయిలో సమాచారం సిట్ అధికారులు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అదే క్రమంలో న్యాయస్థానం కనుక ఈ సిట్ అధికారులు వేసిన పిటిషన్ కి అనుగుణంగా సిట్ అధికారులకి కస్టడీకి 10 రోజుల కస్టడీకి కనుక అంగీకరిస్తే ఒకవైపు A1 జనార్దన్ రావు విచారణతో పాటు ఈ ల్యాప్టాప్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి కేసును మరింత వేగవంతం చేసి ఈ 15 రోజుల్లో ప్రభుత్వం ఏదైతే 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని టైం బంద్ ఒక డెడ్ లైన్ అనేది పెట్టిందో డెడ్ లైన్ దాదాపు 3 రోజులు ముగిసింది. ఇంకా కేవలం 12 రోజులే ఉంది. ఈ 12 రోజుల్లో ప్రాథమికంగా సిట్ అధికారులు చేసినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణకు సంబంధించి పూర్తి. థ్యాంక్ యూ శ్రీనివాస్. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీత ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. హంగు ఆర్భాటాలు తావు లేకుండా తొలి సెట్ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మరో 4గురితో వెళ్లి నామినేషన్ వేస్తారు. ఈ నెల 19న మరో సెట్ నామినేషన్ పత్రాల దాఖలు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహణకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుతో పాటు పార్టీ ముఖ్య నేతలందరూ ఈ ర్యాలీలో పాల్గొంటారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. జూబ్లీహిల్స్ లో నకిలీ ఓట్లపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. నేడు హైకోర్టును ఆశ్రయించనుంది బీఆర్ఎస్. నకిలీ ఓట్లు తొలగించాలని విజ్ఞప్తి చేయనుంది. జూబ్లీహిల్స్ లో 12,000 ఓట్లు తొలగించినప్పటికీ 23,000 ఓట్లు పెరగడంపై బీఆర్ఎస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇదే విషయంపై రాష్ట్ర ఎన్నికల అధికారి బీఆర్ఎస్ కు ఫిర్యాదు చేసింది.
జూబ్లీ హిల్స్ లో నకిలీ ఓట్లపై బీఆర్ఎస్ పోర్బాట పట్టింది. నేడు హైకోర్టును ఆశ్రయించనుంది బీఆర్ఎస్. నకిలీ ఓట్లు తొలగించాలని విజ్ఞప్తి చేయనుంది. జూబ్లీ హిల్స్ లో 12,000 ఓట్లు తొలగించినప్పటికీ 23,000 ఓట్లు పెరగడంపై బీఆర్ఎస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇదే విషయంపై రాష్ట్ర ఎన్నికల అధికారికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీత ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. హంగు ఆర్భటానికి తావు లేకుండా తొలి సెట్ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దివంగత నేత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే 10:30 షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తారు. అయితే అంగు ఆర్భాటాలు లేకుండా సాదా సీదాగా ఈ రోజు నామినేషన్ ఏనున్నారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత. అయితే నామినేషన్ ప్రక్రియలో 4 మాత్రమే పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. అయితే ఆ 4 బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉంటారు, మాజీ మంత్రి హరీష్ రావు ఉంటారు, మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉంటారు, మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రెడ్డి ఉంటారు. సో ఈ 4 మా అభ్యర్థి మాగంటి సునీత ఈ 5 కలిసి నామినేషన్ మరి కాసేపట్లో అంటే 10:30 అంటే 9:30 తెలంగాణ భవన్ కు వస్తారు మాగంటి సునీత, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మిగిలిన బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ. సో సాదా సీదాగా అంగు హార్బటాలు ఏం లేకుండా తెలంగాణ భవన్ నుంచి 10 గంటలకి బయలుదేరుతారు. సో అక్కడ నుంచి ఇక పార్క్ హైత్ హోటల్ పక్కన ఉన్నటువంటి షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ 10:30 దాఖలు చేస్తారు. తర్వాత ఇక ఈ నెల 18వ తారీఖు లేదంటే 20వ తారీఖు భారీ ర్యాలీ తోటి 2వ సెట్ నామినేషన్ దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక ఇప్పటికే బీఫామ్ అందుకున్నారు మాగంటి సునీత. నిన్న ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంకి వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా మాగంటి సునీత బీఫామ్ తీసుకున్నారు. ఎన్నికల ఖర్చుల నిమిత్తం 40 లక్షల చెక్కును కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాగంటి సునీతకి ఇచ్చారు. ఆ సమయంలో తన 2 కూతుర్లు కుమారుడు కూడా ఉన్నారు. వారితో బీఆర్ఎస్ పార్టీ కొందరు నేతలు మాత్రం ఆ రోజు బీఫామ్ తీసుకున్న సాయంత్రం బీఫామ్ తీసుకున్న సమయంలో కూడా ఉన్నారు. ధైర్యం చెప్పారు, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం మనం గెలవబోతున్నాము, మాగంటి గోపీనాథ్ కు మంచి పేరుంది, బస్తీలను ఎంతో డెవలప్ చేశాము. సో 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమమే తిరిగి మళ్ళా మనల్ని గెలిపించబోతున్నారు ప్రజలు. కాబట్టి సిట్టింగ్ స్థానం ఈసారి బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ లో భారీ మెజార్టీతో గెలవబోతుంది, ధైర్యంగా ఉండండి, ముందుకెళ్ళాలని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాగంటి సునీతకు ధైర్యం చెప్పి భుజం తట్టి ఆమెకి బీఫాము, అదేవిధంగా ఎన్నికల ఖర్చుల నిమిత్తం 40 లక్షల చెక్కుని కూడా ఇచ్చి పంపించారు. సో ఇక మరి కాసేపట్లో తెలంగాణ భవన్ కి మాగంటి సునీత వస్తారు. సో ఇక వచ్చిన తర్వాత అక్కడి నుంచి 3 వాహనాల్లో షేక్పేట తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తారు. 10:30 బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొత్తం 6 డివిజన్లు ఉంటాయి. డివిజన్ కి 3 ఇన్ఛార్జీలను నియమించింది బీఆర్ఎస్ పార్టీ, 2 ఎమ్మెల్యేలు 1 ఎమ్మెల్సీ ఆ విధంగా నియమించారు. సో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఆ హామీలకు సంబంధించి ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరిస్తున్నారు. అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కాబట్టి సో ఆ వివరాలన్నీ కూడా ప్రజలకు వివరిస్తున్నారు. సో అందుకని బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి, కారు గుర్తుకు ఓటేయండి, బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం మేము ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఇక ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఆమె షేక్పేట తహసీల్దార్ కార్యాలయం నుంచి నేరుగా తెలంగాణ భవన్ కు వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.
సైదులు జూబ్లీహిల్స్ నకిలీ ఓట్లపై బీఆర్ఎస్ నేడు హైకోర్టును ఆశ్రయించనుంది. 12,000 ఓట్లు తొలగించినప్పటికీ 23,000 ఓట్లు పెరగడంపై బీఆర్ఎస్ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇంతకుముందు 2023 శాసనసభ ఎన్నికల సమయంలో, అంటే మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల సమయంలో 3,75,000 ఓట్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నట్లు అధికారులు చెప్పారు. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది 2025. సో ఇప్పుడు 22 నెలల వ్యవధిలోనే 23,000 ఓట్లు పెరిగాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఒకవైపు 12,000 ఓట్లు తొలగించామని చెప్తూనే మరోవైపు 23,000 ఓట్లు పెరిగాయని కూడా అధికారులు చెప్పడంతో కొంత అనుమానం బీఆర్ఎస్ పార్టీ రేకెత్తించింది. దానిలో భాగంగానే నకిలీ ఓట్లు ఉన్నట్లుగా కూడా గుర్తించారు. పెద్ద మొత్తంలో దాదాపుగా 12,000కు పైగా నకిలీ ఓట్లు ఉన్నట్టు కూడా గుర్తించారు. కాబట్టి ఆ నకిలీ ఓట్లను వెంటనే తొలగించాలని చెప్పేసి స్టేట్ ఎలక్షన్ అధికారికి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మిగిలిన బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఫిర్యాదు చేసి 24 గంటలు కావస్తున్నప్పటికీ కూడా స్టేట్ ఎలక్షన్ సిఇఓ పట్టించుకోవడం లేదని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. అందుకని అవసరమైతే సిఈసిని కూడా కలిసి ఢిల్లీ వెళ్ళి అక్కడ ఈసీని కూడా కలిసి కంప్లైంట్ చేస్తాము. ఎందుకంటే స్టేట్ ఎలక్షన్ సిఇఓ దాదాపుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 12,000 ఓట్ల వరకు నకిలీ ఓట్లు ఉన్నట్టుగా కూడా ఆధారాలతో సహా చూపించినప్పుడు కూడా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. కాబట్టి తదుపరిగా మేము హైకోర్టుకి, అంటే ఈ రోజు హైకోర్టుకి వెళ్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు. నకిలీ ఓట్లు పెద్ద మొత్తంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరికి 3 నుంచి 4 ఓట్లు ఉన్నాయి కాబట్టి ఒక అపార్ట్మెంట్ లోనే దాదాపుగా 45 ఓట్ల నకిలీ ఓట్లు ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్ లో ఎవరూ లేరు. ఆ ఓనర్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ ఓటర్లు ఎవరో కూడా మాకు తెలియదు, వీళ్ళు మా హౌస్ నెంబర్ పై ఉన్నట్టు మాకే ఆశ్చర్యం అనిపిస్తుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవాలన్నీ కూడా మేము స్టేట్ ఎలక్షన్ అధికారికి కంప్లైంట్ చేస్తే పట్టించుకోవడం లేదని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. దానిలో భాగంగానే హైకోర్టులో మరి కాసేపట్లో పిటిషన్ కూడా దాఖలు చేస్తారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తూనే ఉంటాం. ఎందుకంటే నామినేషన్ ప్రక్రియ ఇంకా ఈ నెల 21 వరకు కూడా ఉన్నది కాబట్టి అప్పట్లోగా ఈ యొక్క నకిలీ ఓట్లను కూడా తొలగించే అధికారం ఎన్నికల కమిషన్ కు ఉంటుంది. కాబట్టి అందుకని పెద్ద మొత్తంలో ఈ నకిలీ ఓట్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాయి కాబట్టి వాటిని తొలగించేంత వరకు కూడా న్యాయ పోరాటం చేస్తూనే ఉంటాం. హైకోర్టులో రోజు పిటిషన్ దాఖలు చేస్తున్నాం. అవసరమైతే ఢిల్లీ కూడా వెళ్తాం. ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. నిన్న తెలంగాణ భవన్ లో కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గతంలో 2023 శాసనసభ ఎన్నికల సమయంలో ఉన్న ఓట్లు ఎంత, ఇప్పుడు 2025 జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో ఓట్లు ఏ విధంగా పెరిగాయి, ఒకవైపు 12,000 ఓట్లు తగ్గాయని చెప్పేసి మరోవైపు 23,000 ఓట్లు పెరిగాయని అధికారులు చెప్తున్నారు. సో ఎలా సాధ్యమైందని చెప్పేసి కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాకి వివరించారు. సో కాబట్టి ఖచ్చితంగా ఆ ఆధారాలతో సహా అన్ని కూడా, అంటే గతంలో ఎవరో నాలుగు ఉన్నటువంటి వారి పేర్లు కూడా లోకల్లో ఓట్లు ఉన్నది కూడా ఉన్నారు. వారి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకి సిద్దిపేట చెందినటువంటి ఒక వ్యక్తి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటు ఉంది, ఆయనే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవన్నీ వివరాలు వివరించి చెప్పారు. సో అవన్నీ కూడా మరి కాసేపట్లో ఆధారాలతో సహా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నకిలీ ఓట్లను తొలగించేంత వరకు కూడా న్యాయ పోరాటం చేస్తాము. అదేవిధంగా ఎవరైతే నకిలీ ఓట్లను సృష్టించారో ఆ కింది స్థాయి విఎల్ఓ స్థాయి అధికారులందరినీ కూడా సస్పెండ్ చేయాలి, వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మరి కాసేపట్లోనే ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ, అంటే 10 గంటల 30 నిమిషాలకు షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే హైకోర్టులో యొక్క జూబ్లీహిల్స్ లో పెద్ద మొత్తంలో నకిలీ ఓట్లు ఉన్నాయి కాబట్టి వాటిని వెంటనే తొలగించాలని చెప్పేసి హైకోర్టులో మరి కాసేపట్లో పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోయారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ స్వయంగా వెల్లడించనున్నారు. గడ్చిరోలిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సీఎం ప్రెస్ మీట్ నిర్వహిస్తారు.
మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోయారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ స్వయంగా వెల్లడించనున్నారు. గడ్చిరోలిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సీఎం ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఏదైతే మావోయిస్ట్ కీలక నేతగా ఉన్నటువంటి మల్లోజుల వేణుగోపాల్ ఈ రోజు అటు ఏదైతే మహారాష్ట్ర సీఎం ముందు కూడా లొంగిపోయినట్లు కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. ఏదైతే ఉదయం 10 గంటలకు అటు ఏదైతే గచ్చిరోలిలోని పోలీస్ హెడ్ క్వార్టర్ లో సాయిద్ పాండు అలం హాల్లో ఉదయం 10 గంటలకి ఏదైతే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏదైతే దేవేంద్ర ఫడ్నవీస్ ముందు కూడా అంటే ఈ వివరాలు కూడా వెల్లడించనున్నారు. అతనితో పాటు 10 మంది కూడా అంటే కీలకంగా ఉన్న నేతలు కూడా అంటే అతను లొంగిపోయినట్టు కూడా వెల్లడించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే ఉద్యమం అంటే కీలకంగా ఉందని చెప్తున్న నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ అగ్రనేత దాదాపు రెండు స్థానాల్లో కూడా చలామణి అవుతున్నట్టు మల్లోజు వేణుగోపాల్ అదే విధంగా ఉద్యమాన్ని వీడి జనజీవన శ్రవంతులు అడుగు పెట్టాడు. దాదాపుగా 60 మంది ఉద్యమ సహచరులతో కూడా అతను నిన్న లొంగిపోవడం జరిగింది. ఈ రోజు ఏదైతే మహారాష్ట్ర సీఎం గా ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ ముందు కూడా అతను లొంగిపోయినట్టు కూడా ప్రకటించనున్నారు. అయితే ఆయన చివరి వరకు ఒక అజ్ఞాతం వేడి అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చినట్లయితే తెలుస్తుంది. పార్టీ దశాబ్ద కాలంగా నెలకొన్న తప్పిదాలను తాను బాధ్యుడినంటూ కూడా ఇటీవల అత్యున్నత నిర్ణయానికి కమిటీ పోలిట్ బ్యూరో నుంచి వైదొలుగుతున్నట్టు కూడా అభయ్ కూడా ప్రకటించారు. ఇప్పుడు పూర్తిగా ఉద్యమాన్ని వదిలిపెట్టారు. తీవ్రంగా ఒడిదుడుకులతో సాయుధ ఉద్యమం బలహీనపడుతుందన్న ప్రచారం నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీకి ఇది ఇబ్బందికర పరిణామం అంటూ కూడా ఆయన ప్రకటించారు. ఏదైతే ఈ రోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ గడ్చిరోలి పర్యటనలో అభయ్ లొంగుబాటును అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే పెద్దపల్లికి చెందినటువంటి మల్లోజుల వెంకయ్య మధురమ్మ దంపతులకు వేణుగోపాల్ 3వ సంతానంగా ఉన్నాడు. అయితే తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసినటువంటి తండ్రి నుంచే వేణుగోపాల్ కూడా ఆయన రెండో అన్న కోటేశ్వరరావు స్ఫూర్తినైతే పొంది అంటే ఉద్యమాలకు చేరినట్లయితే తెలుస్తుంది. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా వెంకయ్య పోరాటం చేశారు. ఆయన పటిమతోనే ఇతను కూడా ఇటు ఉద్యమంలోకి కూడా వచ్చినట్లు తెలుస్తుంది. తొలుత కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ కూడా అడవి బాట పట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు వేణుగోపాల్ అంటే 1978లో ఐటీఐ పూర్తి చేసినటువంటి వేణుగోపాల్ కరీంనగర్ ఎస్ఆర్ కళాశాలలో కూడా బీకాం చదివారు. అనంతరం ఆదిలాబాద్ ప్రజా సంబంధాల విభాగంలో అప్రెంటిస్షిప్ చేస్తూ కూడా ఇటు ఉద్యమ బాట పట్టిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే అతనికి సంబంధించినటువంటి ముఖ్య నేతలుగా ఉన్నటువంటి 1993లో కూడా దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ నుంచి కార్యదర్శిగా, అదేవిధంగా 1995లో కేంద్ర కమిటీ సభ్యుడిగాను, ఇప్పుడు 2007లో కీలకమైన పోలిట్ బ్యూరో సభ్యుడిగాను కూడా ఎదిగాడు. దండకారణ్యంలో ముఖ్యమైన సెంట్రల్ రీజనల్ బ్యూరో కార్యదర్శిగానే ఉంటూను జనతన్ సర్కార్ కు మార్గదర్శకాలు కూడా విడుదల చేస్తూ అంటే ఆయన ఉన్నట్లు వహించారు. ఇక పార్టీలో అభయ్ ఏదైతే సోను, భూపతి, వివేక్ పేర్లతో కూడా ఇతను అంటే వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇతనిపై 6 కోట్ల రివార్డులు ఉన్నట్లు కూడా ఏదైతే గడ్చిరోలి పోలీసులు కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పార్టీలో నెంబర్ 2 గా ఉంటూ 2010లో కూడా ఎన్కౌంటర్ లో మృతి చెందినటువంటి చేకూరి రాజ్కుమార్ అలియాస్ ఆజాద్ అధికార ప్రతినిధిగా వ్యవహరించేవారు. ఆ తర్వాత పార్టీ బాధ్యతల నుంచి వేణుగోపాలరావు కూడా అప్పగించిన పరిస్థితి ఉంది. అయితే చిన్నతనం నుంచి సాహిత్యాభిమాని ఉన్నటువంటి ఆయన ఆదివాసీల జీవనంపై కూడా ఎన్నో అంటే రచనలు కూడా చేసిన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం మావోయిస్ట్ పార్టీలో మల్లోజుల సోదరుడు చెరగని ముద్ర వేసి 25 ఏళ్ల ప్రయాణానికి ముందు అజ్ఞాతులకు వెళ్లి అన్నదమ్ముడిద్దరు అక్కడే ఉద్యమకారులను పెళ్లి చేసుకున్న పరిస్థితి. ప్రస్తుతం మాత్రం ఏదైతే ఈ పోలీసుల ముందు లొంగిపోయినటువంటి ఏదైతే సుజాతక్క కావచ్చు, అతని భారీగా ఉన్నటువంటి సుజాతక్క కావచ్చు, ఇటు ఏదైతే తారక్క కూడా వారు ఇప్పటికే లొంగిపోయిన పరిస్థితి ఉంది. ఇక అభయ్ భార్య తారక్క ఈ ఏడాది జనవరిలో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ముందు కూడా లొంగిపోయారు. వేణుగోపాల్ తల్లిదండ్రులు కూడా మరణించడం, పెద్దపల్లిలో ఇంట్లో ఆయన పెద్దగా ఉన్నటువంటి ఆంజనేయులు ఒక్కడు మాత్రమే ఉన్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అసలు అభయ్ ఎందుకు అంటే లొంగిపోవడానికి తెలంగాణకు సంబంధించినటువంటి అభయ్ అటు మహారాష్ట్రలో ఎందుకు లొంగిపోయారనే విషయాన్ని కూడా అటు అంటే ప్రధానంగా విశదీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అతనితో పాటు దాదాపుగా 10 మందికి సంబంధించిన డివిజన్ సభ్యులతో పాటు 60 మంది సభ్యులను కూడా అంటే ఈ లొంగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మే 21 చీఫ్ బసవరాజు ఎన్కౌంటర్ తర్వాత కూడా అతని లొంగుబాటుకు నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రధానంగా తెలుస్తుంది. దీపిక, థ్యాంక్ యూ ఉపేందర్.